తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో రానున్న 4 రోజుల పాటు వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్నాయి వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు తెలంగాణలో పిడుగుపాటుకు 6 మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణలో కొన్ని రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరాజ్ మండలంలోని తర్నం వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కడెం, గడ్డన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. తెలంగాణలో పిడుగులు 6 బలి తీసుకున్నాయి. పిడుగుపాటుకు గద్వాల్ జిల్లాలో 3, నిర్మల్ జిల్లాలో మరో 3 ప్రాణాలు కోల్పోయారు. గద్వాల్ జిల్లా ఐజమండలం భూంపురంలోని పత్తి పొలంలో పిడుగు పడింది. ఆ సమయంలో పొలంలో పనిచేసుకుంటున్న 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం గమ్మని యంగ్లాపూర్లో పిడుగుపడి 3 మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ రేపు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, రానున్న 4 రోజులు హైదరాబాద్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అటు ఏపీలోనూ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలోని 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అల్లూరి, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టున్నారు అధికారులు.